Welcome to Sujata Diaries. This is Sujata Yalla. We are learning spoken English. Today's sentence is చెప్పింది చెప్పినట్టు చెయ్యి, నీ సొంత తెలివితేటలు ఉపయోగించు. ఈ వాక్యాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పొచ్చు? జనరల్గా కొంచెం కమాండింగ్గా ఎలా చెప్పాలి, పొలైట్ వేలో ఎలా చెప్పాలి, రెండు వెర్షన్స్ చూద్దాం. బిఫోర్ దట్ I want to thank you all of you because you are supporting me a lot and for your comments. Okay, I want to thank you all. మీరు చేసిన కామెంట్స్కి ప్రతిదానికి ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా సమాధానాలు ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ దెమ్. ఓకే, లెట్స్ స్టార్ట్. చెప్పింది చెప్పినట్టు చెయ్యి, నీ సొంత తెలివితేటలు ఉపయోగించకు. డూ యాజ్ యు ఆర్ టోల్డ్. యాజ్ యు ఆర్ టోల్డ్ అంటే చెప్పబడినట్లు చెయ్యి, నీకు చెప్పింది చెయ్యి. డూ యాజ్ యు ఆర్ టోల్డ్. ఓకే, డోంట్ యూజ్ యువర్ ఓన్ ఐడియాస్. డోంట్ యూజ్ యువర్ ఓన్ ఐడియాస్. జస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. డోంట్ యూజ్ యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. Just follow the instructions. Don't use your own intelligence. నేను చెప్పింది విన్నట్టు చెయ్యి అంటే నేను చెప్పినట్టు చెయ్యి, చెప్పింది చెప్పినట్టు చెయ్యి, వాదనలు చేయకు. Do as I say. Don't argue. అప్పగించిన పని పూర్తిగా చెయ్యి, మిగతా విషయాలు పట్టించుకో. Finish the task given to you. Don't bother about other things. Okay? నెక్స్ట్, నిన్ను అడిగిన దానికే సమాధానం చెప్పు, అదనంగా మాట్లాడు. ఆన్సర్ ఓన్లీ వాట్ యు ఆర్ ఆస్క్డ్. డోంట్ స్పీక్ అన్నెసెసరీలీ. ఇది మనకి ఎవ్రీడే అవసరం అవుతుంది. ఆన్సర్ వాట్ యు ఆర్ ఆస్క్డ్. డోంట్ స్పీక్ అన్నెసెసరీలీ. నాకు నచ్చినట్టు నువ్వు పని చేయాలి, నీ పని వద్దు, నీ విధానం వద్దు. యు మస్ట్ వర్క్ ద వే ఐ వాంట్, నాట్ ఇన్ యువర్ ఓన్ వే. అనదర్ వన్. ఆదేశాలు పాటించు, నీ అభిప్రాయాలు వద్దు. ఫాలో ద ఆర్డర్స్. డోంట్ గివ్ యువర్ ఒపీనియన్స్. దీన్నే ఇంకా పొలైట్గా చెప్పాలంటే పొలైట్ వెర్షన్స్ చూద్దాం. ప్లీజ్ జస్ట్ డూ ఇట్ ద వే ఐ టోల్డ్ యూ. ప్లీజ్ జస్ట్ డూ ఇట్ ద వే ఐ టోల్డ్ యూ. మీ అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను, కానీ ఇప్పుడు ఇక కొద్దిసేపు సూచనలు పాటించాలి. ఐ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్, బట్ ఫర్ నౌ ప్లీజ్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్. దయచేసి మీరు మీ విధానం కాకుండా చెప్పిన విధానాన్ని అనుసరించండి. కైండ్లీ ఫాలో ద గివెన్ వే, నాట్ యువర్ ఓన్ వే. ఈసారి నేను చెప్పినట్టు చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఐ వుడ్ రియలీ అప్రిషియేట్ ఇఫ్ యూ డూ ఇట్ ద వే ఐ సెడ్ దిస్ టైమ్. ఓకే, లాస్ట్ వన్. ముందుగా చెప్పిన సూచనలు పాటించి తర్వాత మీ ఆలోచనలు పంచుకోండి. ఫస్ట్ ఫాలో ద ఇన్స్ట్రక్షన్స్, దెన్ షేర్ యువర్ ఐడియాస్ ఆఫ్టర్వర్డ్స్. ఓకే, ఇవన్నీ మనకు డైలీ ఉపయోగపడేవి, అవసరమయ్యేవి, కానీ అస్సలు ఎట్లా దీన్ని అనాలి అనేది తెలియదు. జస్ట్ వి స్విచ్ టు తెలుగు అండ్ యూజ్ దిస్. I hope this video is informative and helpful. If you too think so, please do like, share and subscribe. Thank you for watching.